యాసంగి పంటకు రైతు భరోసా ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ భూములు, కబ్జాలు చేసిన గుట్టలు, రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. ప్రజాధనాన్ని వేల కోట్లలో కొల్లగొట్టారు. అలా కాకుండా కేవలం సాగు భూములకే భరోసా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందే సబ్ కమిటీ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు మంత్రులు. అయితే అసెంబ్లీలో కూడా కొంతమంది సభ్యులు సలహాలు, సూచనలు చేశారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని పకడ్బందీగా అర్హులందరికీ రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సీలింగ్ పై మాత్రం సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ తెలిపింది. అంతేకాదు సాగు భూమి గుర్తించేందుకు శాటిలైట్ ఫీల్డ్ సర్వే కూడా నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది సబ్ కమిటీ. అంతేకాకుండా ఎలాంటి చిక్కుముడులు, రైతులకు ఇబ్బంది లేకుండా అప్లికేషన్లు తీసుకుంటే ఎలా ఉంటుందనేది కూడా కమిటీ చర్చించింది. చాలా సింపుల్ గా రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాస్ పుస్తక నెంబర్, ఫోన్ నెంబర్ వివరాలు తీసుకుని సీసీఎల్ఏ డేటాతో పోల్చితే అర్హులెవరో తేలిపోతుంది. కాబట్టి అందుకోసం యాప్ తో పాటు వెబ్సైట్ కూడా తీసుకురావాలని ప్రభుత్వానికి రికమెండ్ చేయనుంది సబ్ కమిటీ. గత యాసంగి పంటకు